ఎవరి మనోభావాలను మనం ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని విమర్శించకుండా, సాధ్యమైనంత వరకు ప్రేమతో మాట్లాడుతూ, నా దేవుడు నా జీవితంలో కార్యం చేశాడండి, నేను నమ్ముకున్నాను, ఇదిగో నన్ను ఇలా మార్చుకున్నాడు, నేను ఒకప్పుడు విగ్రహారాధన చేశాను, నీ హిందువుల్లోనే నేను కూడా ముందుకు వెళ్ళాను, ఆ హిందుత్వంలోనే, లేకపోతే ముస్లిం అయితే ఆ ముస్లిం ఇదిలోనే ముందుకెళ్ళాను. అయితే యేసయ్య నాకు దర్శనం ఇచ్చాడు, నా జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు, అందుకే నేను ఆయన నమ్ముకున్నాను. నీకు ఇష్టమైతే నువ్వు కూడా నమ్ముకో, నువ్వు కూడా ప్రార్థన చేయి, నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. అంతేకాకుండా ప్రాముఖ్యంగా మాకు నిత్య రాజ్యం ఇస్తానన్నాడు, మోక్షం ఇస్తానన్నాడు. అది నాకు అర్థమైంది. నా పాపములకు ప్రాయశ్చిత్తం పరిశుద్ధ గ్రంథంలో నాకు దొరుకుద్ది, అర్థమవుతుందా? దొరికిద్దని నాకు అర్థమైంది. ఆయన రక్తంలో కడగబడితే నేను పరిశుద్ధపరచబడతాను, అది నాకు అర్థమైంది. అందుకని నేను నమ్మాను, బాప్తిజం పొందాను, ఆయన రక్తంలో కడగబడ్డాను. ఇప్పుడు నా పాపములకు విడుదల వచ్చింది, నేను నిత్య రాజ్యానికి వెళ్తాను.